IAS ఆఫీసరు నా వద్ద 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది. ఎవరైనా వైటు చేసి ఇస్తే వాళ్లకు ₹1 కోటి ఇస్తాను. 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది. మారుస్తారా వైట్ చేసే మార్గాలు చెబితే ₹1 కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు IAS ఆఫర్. అధికారుల్లో హాట్ టాపిక్ ఆయన వ్యవహార శైలి. అంతా సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు. సదరు IAS ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ. భారతదేశంలో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకంటే 140 కోట్ల ప్రజల వద్ద చిన్న చిన్న మొత్తంలో డబ్బులు, 100,000 ఇవన్నీ వాళ్ళ కుండల్లో, వాళ్ళ ఇళ్ళల్లో. అవి ఆ ఊర్లో అక్కడక్కడే ఉంటాయి. మరి ఇదంతా బ్లాక్ మన వైట్ మన అర్థం కాని పరిస్థితి. పుణ్యక్షేత్రాల నదులలో 10 కోట్ల కాయిన్లు మురుగుతున్నాయి. అవి ఇప్పటికీ ఆ నదుల లోపలే ఉన్నాయి. సో ఈ వృధాగా నదులలో పడిన వేసిన నాణ్యాలు అన్నీ హిందువులవే కదా. కాబట్టి కామ్రేడ్ మత్సల్ల నక్సలైటు వెంకటరెడ్డి ఏమంటాడంటే ఈ బ్లాక్ మనీ వైట్ మనీ అనేది మైండ్ గేము మాత్రమే. తెలంగాణలో ప్రతి ఒక్కరికి నెలకు 30,000 జీతం ఇస్తాను. తప్పక పని ఇస్తాను. పాటాపాటికే నీ ఓటు. మత్సల్ల వెంకటరెడ్డికి మీ ఓటు. పాటపాటికి జై.